హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నమస్కారాలు. అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అమ్మల్లారా, మీకు నమస్కారాలు. ఫస్ట్ నేను చేపల పులుసు పెడుతున్నాను. నేను యూట్యూబ్ ఇది ఫస్ట్ నేను చేయడం. మీరు అందరూ చూడండి. ఇక నేను స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్టవ్ వెలిగిస్తున్నాను. ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగిస్తున్నాను. చూడండి, ఈ ఆయిల్ తర్వాత ఇది మసాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటీ. చేపలకి శుభ్రంగా కడిగేసాను, సాల్ట్ వేసి కడిగాను, ఉప్పు కారం అన్నీ కలిపేసి పక్కన చూడండి. పచ్చిమిరకాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు, టమాటీ మిక్సీ కొట్టాను. ఆ తర్వాత ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, అల్లం మిక్సీ కొట్టాను. పేస్ట్ కొట్టాను. ఇంకా ఇలాగే వేయించుకోవాలి. పెడుతున్నాను అంటే ఆయిల్ బయటికి రాకుండా ఆయిల్లో అలా ఉడికితే బాగుంటుంది. మసాలా ముద్ద అంతా అలాగే ఆయిల్లో ముగ్గించుకుంటే బాగుంటుంది. అంతనా చూడండి. మీకు అందరికీ చూపించాలని నేను ఇవాళ ఫస్ట్ చేపల పులుసు యూట్యూబ్లో చేసుకోవడం ఫస్ట్. కొత్తకు లైక్ చేయండి. నేను చదువుకోలేదు కాబట్టి, నాకు ఇంగ్లీష్ అది రాలేదు కాబట్టి విశాఖపట్నం పులుసు తయారు చేస్తున్నాను. మగ్గించాలా చింతపండు పులుపు నానేస్తున్నాను, పిసుగుతున్నాను. చూడండి, ఇలా దగ్గరికి మనం నానేసి చేపల పులుసు పెట్టి ముందు ఒక అరగంట ఇలా నానేస్తే బేగ పిసికితే వచ్చేస్తుంది ముద్ద. ముద్దగా దగ్గరికి మగ్గతేనే రుచి వస్తుంది. అది మన ఆంధ్ర తిండి. ఇదంతా ఇలా తయారు చేసుకొని చక్కగా తింటే, మన హోటల్లో తెచ్చుకోకంటే ఇలా తయారు చేసుకొని మన ఒంటికి తింటే ఒంటికి ఆరోగ్యం బాగుంటుంది, మనకి హెల్త్ బాగుంటుంది. ఏ ట్యాబ్లెట్లు వేసుకోకంటుంటే బాగుంటుంది. అది నేను చెప్పేది ఏటి కాదు, అదే మన ఒళ్ళు ఆరోగ్యం చూసుకోవాలి. హోటల్లో తెచ్చుకుంటే గ్యాస్ ప్రాబ్లం అన్ని 10 రకాలుగా వచ్చేస్తాయి. కాబట్టి మనకి నచ్చినట్టు మనం చేసుకున్నాం అనుకో, మనకేదో కమ్మగా ఫ్యామిలీ అంతా వండుకొని తింటాం. కాబట్టి అందరం చక్కగా ఈ వంటలు చేసుకొని చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని ఇంట్లో వండుకొని తింటే మనకు ఆరోగ్యం బాగుంటుంది. ఇలా మగ్గాల, ఇలా ఆయిల్లో అలా దగ్గరికి వేగాల. వేగితేనే చేపల పులుసు రుచి వస్తుంది. ఇలా వేపాల. అది ఇలా ఉడకాల. ఇలా ఉడికితేనే మనకి చేపల పులుసు రుచి వస్తుంది. యాక్కంట ఉన్నదనుకో పచ్చివాసన వేస్తుంది మనకి. అందువల్ల ఏంటంటే ఇలా దగ్గరికి ఇలా వేగాల. మనకు చాలా పోతే వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. ఇలాగ వేపుకుంటే బాగుంటుంది. చూడండి, దీంట్లో అంతే చేపల్లో ఉప్పును కారం కలిపాను కాబట్టి చాలదని మళ్ళీ ఉప్పు కారం వేస్తున్నాను కొద్దిగా. మన మసాలాల్లో కొద్దిగా వేగితే బాగుంటుంది. అందువల్ల 2 చెంచాలు వేస్తున్నాను. చూడండి, వేస్తున్నాను. చూడండి, 3 చెంచాలు అయితే సరిపోద్ది. ఎక్కువ అయిపోద్ది కాబట్టి మనకు సరిపోయినట్టుగా వేసుకోవాలి. చూడండి, అది చూడండి. దగ్గరికి ఇలాగ మగ్గిస్తుంది. చూడండి ఎంత గుమ్మగుమ్మల వాసన వేస్తుంది. చూడండి ఎంత రుచి వస్తుంది. ఇలా దగ్గరికి వేగితే ఇలా వేపితే మనకి స్మెల్ రాదు బాగానా. చూడండి, సాల్ట్ వేస్తున్నాను. అంతా అందులో కలిపాను కానీ ఇందులోనూ మళ్ళీ కొద్దిగా సాల్ట్. మనకి చెంచాతో నాకు అంచనా తెలియదు కాబట్టి వేస్తున్నాను. చూడండి, మనకు తెలియదు కాబట్టి అంచనాకి చాలాపోతే మనం వేసుకోవచ్చు. ఆ తర్వాత అది
ఇదిగో చూడండి ఎలా ఉడుకుతుందో, చూడండి ఎంత రుచి ఉందో, గుమ్మగుమ్మలావబ్బా తినాలనిపిస్తుంది ఇలాగొంతే. అది ఇదిగో ఇది కొద్దిగా కొత్తిమీర ఉడికేటప్పుడు వేసి మళ్ళీ పులుసు మరిగిన తర్వాత దించే ముందు 2 పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కొద్దిగా మసాలా మళ్ళీ పొడి వేసి దగ్గర మగ్గిన తర్వాత దించుకొని తింటే వేడి వేడి అన్నంలోనే చాలా బాగుంటుంది. ఉడికి వారికి మనకి ఎలాగే వేపుకుంటే అడుగు పెట్టదు, మనం మూత పెట్టేసినా ఇచ్చేసినా మాడొచ్చేస్తుంది కాబట్టి ఇలా దగ్గరికి ఇలా వేపుకుంటే అలా దగ్గరికి ఉడికిపోద్ది మనకి. ఇది ఓన్లీ ఇలాగ వేపుకుంటే చాలా బాగుంటుంది. మసాలా పొడి తీస్తున్నాను, కొద్దిగా మసాలా పొడి వేస్తే మనకి బాగుంటుంది. మళ్ళీ దించేటప్పుడు వేస్తాను, నేను లైట్గా వేస్తాను. అది కొంచెం వేసాను, కొంచెం దాసాను, చేపల పులుసు దించేటప్పుడు వేస్తాను. చూడండి చూడండి ఎంత దగ్గరికి ఉడుకుతుందో. ఇదిగో చూడండి ఎంత బాగుందో ముద్ద. చూడండి ఎంత అయితేనే ఎంత వేపితే అంత బాగుంటుంది ముద్ద. అది ఇలాగా చూడండి దగ్గరికి వేగింది కాబట్టి దగ్గరికి వేగింది. ఇదిగో చూడండి ఎలా ఉడికిందో. ఇలా ఉడకబెట్టుకొని మనం దగ్గరికి వేగించుకొని ఇదిగో చింతపండు ఇప్పుడు పిసికిసి పెట్టి చూడండి చింతపండుది ఇక దగ్గరికి ఇలా దగ్గర పిసికాల పిసికేసి ఇక చింతపండుని పులిపేస్తున్నాను. చూడండి ఇదిగో చింతపండు పులిపేస్తున్నాను. చూడండి ఇదిగో చూడండి చూడండి ఇదిగో కలుపుకోవాలి. చింతపండు పులుపు వేసాక ఇలా కలుపుకోవాలి. మనకు చాలపోతే నీళ్ళుగా మిక్సీ కొట్టిన నీళ్ళు ఉన్నాయి కాబట్టి మిక్సీ కొట్టిన నీళ్ళు కొద్దిగా మనకు తగ్గట్టుగా మనం పులుసు పెట్టుకుంటే మీకు ఎంత కావాలో అంటే చేపకు అంటుకోవాలి. చేపకు అంటుకుంటే కదా మనకు చేపల పులుసు బాగుంటుంది. అందువల్ల మనకు తగ్గట్టుగా మనకు చేపల పులుసు ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఇది ఇలా పెట్టుకుంటే సరిపోద్ది. ఇందులో మాకు ఎక్కువ ఇదిగో అన్నీ వేగిన తర్వాత మసాలా ముద్ద వేగాక మళ్ళీ ఉప్పు కారం వేసి మసాలా పొడి వేసి పొయ్యి మీద పెట్టాను. నాకు నీసు తినను కాబట్టి మా అన్నయ్య గారిని చూడమన్నాను. ఉప్పు చింతపాయ పులిపా సరిపోద్దేమని. చూడండి ఇక వేసానా పులుపు వేసానా. చూడండి ఎలాగుందో, ఎంత బాగుందో, ఎంత కమ్మగా ఉందో. మన విశాఖపట్నం తిండి ఇలాగే తినాలి మనం. అది ఇదిగో ఇప్పుడు చూడండి ఇవన్నీ వేసి పొయ్యి మీద పెట్టాను కాబట్టి ఇది దగ్గరికి పులుసు దగ్గర మరిగిన తర్వాత ఈ చేపలు వేస్తాను కాబట్టి ఇప్పుడు మూత పెడుతున్నాను. మరిగిన తర్వాత ఆ చేపల ముక్కలు వేస్తాను. చేపల ముక్కలు వేసిన తర్వాత ఒక గంట 10 నిమిషాలు మనకు ఉడికితే చాలు. చేప ఎక్కువ ఉడకకూడదు, మాంసం ఉడకొచ్చు కానీ చేప మాత్రం ఎక్కువ ఉడికితే బాగోదు కాబట్టి మనం ఒక అరగంట కానీ ఉడికితే చాలు. అది చూడండి ఇప్పుడు నేను పులుపు వేసాను కాబట్టి 5 నిమిషాలు చూడండి ఇలా చూసుకోవాలి. మనం చూసుకుంటే ఈ పులుసు ఎలా మరుగుతుందో మనకు తెలుస్తుంది. చూడండి పులుసు ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఇంకా కొద్దిగా మరిగితే మనకి చేపల ముక్కలు వేయినందుకు బాగుంటుంది. ఇలా మూత పెట్టాను. ఇంకో చూడండి పులుసు ఇలాగ ఆయిల్ మనకు ఉడుకుతుంది కాబట్టి నేను సిమ్లో పెట్టలేదు, హైలో పెడుతున్నాను. బేగ వంట అవుద్దని టైం అయిపోతుంది కాబట్టి హైలో పెడుతున్నాను. ఇది మళ్ళీ ఇప్పుడు చూసానా, మళ్ళీ ఇప్పుడు చూశాను. చూడండి ఇదిగో చూడండి ఇప్పుడు మనకు చేపల పులుసు మరిగిందా. మళ్ళీ చేపలు వేసాక ఉడకాలి కాబట్టి ఇగో చేపలు ఉప్పు కారం కలిపేసింది. చూడండి ఇదిగో 2 నిమిషాలు ఉడకబెట్టేస్తాను, 10 నిమిషాలు అక్కర్లేదు. చేప ఎక్కువ ఉడకకూడదు. మనకి చికెను మటను ఉడికినా పర్వాలేదు కానీ చేప మాత్రం ఎక్కువ ఉడికింది అనుకో మనకు పాడైపోద్ది.
ఇదిగో చేపలు చూడండి, ఇదిగో ఉప్పు కారం కలిపాను కాబట్టి దగ్గరికి ఈ చేపకి ఇంకుతుంది, ఈ పులుసుకి ఇంకుతుందిగా. ఇదిగో చూడండి, ఇదిగో చూడండి ఎలాగ ఇది అయిందో. ఇదిగో ఇంకా ఇలాగ వేయాలి మనకి. ఇదిగో చూడండి, చూడండి ముక్కకి ఎలాగ అంటిందో, చూడండి ముక్కకి ఎలాగ అంటిందో. ఇలాగే అంటితేనే మనకి చేపకి దీనికి బాగుంటుంది. ఇంకో తలకాయ, ఇంకో చూడండి తలకాయ తలకాయకి ఎలా పెట్టాను చూడండి. ఇలా తలకాయకి దగ్గరికి మనం కలపాలి. చూడండి చేపలు చూడండి, ఇందులోనూ ఇక ఇలా కలుపుతున్నాను నేను. ఇంకో చూడండి, ఇదిగో చూడండి పులుసు చూడండి. ఇంకా ఉప్పు కారం కలిపిన చేప వేసాను కదా, ఇంకో దగ్గరికి అందులోనూ ఉడుకుతుంది కాబట్టి ఇగో ఇలా మూత పెట్టేసి మళ్ళీ 10 నిమిషాలు ఉడికిన తర్వాత దించేయాలి. కొత్తిమీర మళ్ళీ 2 పచ్చిమిరకాయలు జల్లుకున్నాం అనుకో మనకు బాగుంటుంది పులుసు. పచ్చిమిరకాయ మనం చేపలతో తినవచ్చు. ఇలా కోసుకొని పడేసుకుంటే మనకు ఇప్పుడు చేపలో పచ్చిమిరకాయ బాగుంటుంది కాబట్టి మనకి ఇలా తిన్నది బాగుంటుంది కాబట్టి రుచి వస్తుంది మనకి. అందువల్ల పచ్చిమిరకాయ మళ్ళీ వేసినా ఈ పచ్చిమిరకాయ మధ్య కోసి చిన్నది, మళ్ళీ ఎక్కువ కోయకూడదు. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవాలి. దించిన తర్వాత దించే ముందు కొత్తిమీర ఉన్నది కదా, కొత్తిమీర వేసేసి దించేయాలి అంతే. ఇదిగో ఫ్రెండ్స్ చేపల పులుసు దగ్గరికి ఉడికిపోయింది కాబట్టి చూడండి, దగ్గరికి ఎలా ఉడికిందో చూడండి. ఇదిగో అప్పుడు పచ్చిమిరపకాయలు మనం మధ్యన ఇలా కోసి వేసాం కాబట్టి ఇగో ఇలా వేసుకొని ఈ కొత్తిమీర ఇలా మన దగ్గర పోయి ఇలా చిక్కుకొని దగ్గరగా చిక్కేసి పెడితే స్మెల్ వస్తుంది కాబట్టి చూడండి ఇలా జల్లుకోవాలి. ఇదిగో ఇలా జల్లుకొని ఇదిగో అంతే పులుసు చూడండి. ఇగో దగ్గరికి పులుసు ఎంత బాగుందో. ఉడికింది కదా, చేప ఉడికింది, దగ్గరికి చేపలు ఉడికాయి, చేప ఉడికింది కాబట్టి పులుసు దగ్గరికి మగ్గింది కాబట్టి ఇవి వేసేసుకొని ఇంకో ఉడకక్కర్లా, ఇంకా స్టవ్ కట్టేసుకోవచ్చు. స్టవ్ కట్టేస్తున్నాను చూడండి చేపలు ఎలా ఉడికాయి, ఎలా పులుసు బాగుందో. మనకి ఆంధ్ర పులుసు ఎంత చేపల పులుసు ఎంత బాగుందో. ఏదో నాకు నచ్చింది నేను చేశాను, నాకు లైక్ కొట్టండి. ఇది ఫస్ట్ కాబట్టి నాకు లైక్ కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ నాకు లైక్ చేయండి, నాకు సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ నమస్కారాలు. నాకు అందరూ లైక్ కొట్టి అందరికీ మంచి కోరుకోవాలని నేను మా దేవుడిని భగవంతుడిని మంచి కోరుతాను. మీకు మంచిగా శుభంగా ఎక్కడికి వెళ్ళా శుభంగా మంచిగా జరగాలని భగవంతుడిని కోరుకుంటాను. ఫ్రెండ్స్ మీకు అందరికీ నమస్కారం. తయారైపోయింది కాబట్టి గుమగుమ చేపల పులుసు గుమగుమ తయారైపోయింది చూడండి. వేడి అన్నంలో వేసుకొని తింటే గుమగుమ మనకి హాయిగా కడుపు నిండా తిండి తినాలనిపిస్తుంది. మనకు ఆరోగ్యం బాగుంటుంది.